మైదా పిండితోనండి రోటీ. దీంట్లో చక్కెర కొంచెం, సాల్ట్ కొంచెం, కొత్తిమీర, వెల్లుల్లి, కొంచెం ఆయిల్ వేయాలండి. పిండిని ఇలా తడుపుకోవాలి. రోటీలా రావాలండి. ఇది రోటీకి వచ్చేటట్టుగా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. ఈ చట్నీ దీనికి చాలా బాగుంటుందండి కాంబినేషన్. ఈ చట్నీని బీరకాయ చట్నీ అంటారండి. బీరకాయని ఫస్ట్ ఆయిల్లో వేయించుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. పల్లీలు, కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం ధనియాలు ఇష్టమైతే వేసుకోవచ్చండి, లేకుంటే లేదు. అవి వేయించుకొని పక్కన పెట్టేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం చింతపండు ఇవన్నీ కలిపేసి మిక్సీ చేసుకొని దాంట్లో ఉడకబెట్టిన బీరకాయ ముక్కల్ని వేసి మిక్సీ చేసి పోపు చేసుకోవాలండి. ఇందులో మాత్రం వెల్లుల్లి, కొత్తిమీర, సాల్ట్, కొంచెం వరిపిండి వేయాలండి. ఇలా స్మూత్గా వస్తుంది. కొంచెం గట్టిగా కాకుండా